ఏ సార్ మీరు ఎప్పుడు ప్రచారకగా అంటే మీ ప్రయాణం ఎలా సంఘతో? నాకు 3 ఏళ్ళు అనుకుంటా ఓకే. సుమారుగా, ఇంకా చిన్నగా ఉన్నానేమో. మా నాన్నగారు వారు శాఖకి వెళ్ళేవారు. ఏంటంటే మా రెంటెడ్ ఇంట్లో ఉండేవాళ్ళం. మా ఇంటి ఓనరు శాఖకు వెళ్తున్నప్పుడు మా నాన్నగారిని కూడా తీసుకుపోయాడు. ఆయన పెద్ద సంఘంలో మునిగి తేలిన వాళ్ళు ఏం కాదు మా నాన్నగారు, బట్ శాఖకి వెళ్ళేవారు. వెళ్తున్నప్పుడు మరి నన్ను సంఖలో ఎత్తుకుని అక్కడ తీసుకెళ్ళిపోయేవారు. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్లో? 73, 72 ఓకే, ఆ టైంలో. ఓకే. అక్కడ అంతా పెద్ద గ్రౌండ్, ఇసుక ఉండేది. నేను ఇసుకలో ఆడుతూ ఉండేవాడు. శాఖలో ఉండేవాడిని, ఇంకా చిన్నపిల్లాన్ని, 2 ఏళ్ళు అట్లా చిన్నపిల్లాన్ని. ఆ ఇసుకలో అక్కడెక్కడ ఆడుతూ ఉండేవాడిని. చివరికి నాకు నచ్చింది ఏంటంటే శాఖలో వాళ్ళు కర్రసాం చేసేవాళ్ళు, ఏదో ఆటలు ఆడేవాళ్ళు, అరిచేవాళ్ళు, ఏదో నడిచేది. అదంతా నాకు పెద్ద ఎక్కింది ఏం లేదు దాంట్లో. ప్రార్థన చెప్పేవాళ్ళు. దిగంబర అవశేఖర్ అని, ఓకే, ఆయన మా ఇంటి ఓనర్. ఆయన ప్రార్థన చెప్పేవాడు, ఇలా నిలబడి ప్రార్థన చెప్పేవాడు. నమస్తే సదా వత్సలే మాతృభూమి అని. ఆ ట్యూన్ ఉంది చూడసారు, అది ఎందుకో నాకు మెస్మరిజం అయిపోయేవాడిని. వెళ్ళి అక్కడ ఆ టైంకి వెళ్ళి లైన్లో నిలబడేవాడిని. చాలా బాగా అనిపించేది అది. అట్లాగా కంటిన్యూ అవటం, అదే ఇష్టంగా పెరగటం. తర్వాత కట్ అయిపోతే మళ్ళీ నేను 8th క్లాస్లో రెగ్యులర్గా శాఖకు వెళ్ళటం స్టార్ట్ చేశాను. 8th. ఓకే. ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇక శాఖ మానింది లేదు. అయితే శాఖలో అనేక బాధ్యతలు నిర్వహించినప్పటికీ నేను పుట్టిందంతా కూడా ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఉన్న చార్మినార్కి దగ్గరలో ఉన్న షాలిబండాలో. ఒక సామాజిక పరిస్థితులు కావచ్చు అక్కడ ఉన్నది, అక్కడ అవసరం కావచ్చు, హిందుత్వానికి గట్టిగా నిలబడి పోరాటం చేయవలసిన అవసరం కావచ్చు. రెండవది దేశంలో కూడా ఆ టైంలో ఒకవైపు కాశ్మీర్. నా చిన్నప్పటి నుంచి కూడా ఇటు సంఘ శాఖల్లో అప్పుడప్పుడు పెద్దలు వచ్చినప్పుడు, సంఘ ప్రచారకులు వచ్చినప్పుడు, లేకపోతే అధికారులు వచ్చినప్పుడు కథల రూపంలో కావచ్చు, డిబేట్ రూపంలో కావచ్చు, చర్చ రూపంలో వాళ్ళు ప్రస్తావన చేసిన విషయాలు. కాశ్మీర్ అప్పట్లోనే మీ అందరికీ తెలుసు, అప్పుడు అక్కడ హిందువులందరినీ 84 ఆ టైంలో నుంచి హిందువుల్ని వెళ్ళకొట్టటము ఇదంతా కూడా జరుగుతున్న సమయం అది. రెండోది అస్సాం, అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి అస్సాంది ఉండేది. అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ అస్సాం పోరాటాలు చేయటం, అక్కడ ఆ పుస్తకాలు, ఆ చరిత్ర అవి సంఘంలో వినటం. అట్ ది సేమ్ టైం మీనాక్షిపురమా రహిమత్ నగరా అని చెప్పి తమిళనాడులో ఒక ఇష్యూ జరిగింది. ముస్లిమ్స్ ఒకటేసారి 1,00,000 మందిని వాళ్ళు కన్వర్ట్ చేసేసారు, హిందూస్ని ముస్లిమ్స్. అప్పుడు ఇది మీనాక్షిపురమా రహిమత్ నగరా అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది అప్పుడు, ఒక చిన్న బుక్లెట్. ఆ బుక్లెట్ ఏంటి దేశం అసలుకు మనం ఇంత వీక్ ఉన్నామేంటి, ఎందుకు ఇట్లా అవుతోంది, అందరూ జీవితంలో ఇలా కొట్టుకుపోతూ ఉండటమేనా, మనం ఏదైనా సంథింగ్, ఇంతమంది ప్రచారకులు పనిచేస్తున్నారు, లేదా ఇంత పనిచేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదని నా బీజం అన్నది. నేను ఇంటర్ చదువుతున్నప్పుడే ఆ బీజం, ఎప్పుడైనా సరే నేను కూడా ప్రచారకు కావాలి. మీ నాన్నగారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి మేమంతా. థ్యాంక్స్ నాన్నగారికి ఎలానో చెప్పాలి, కానీ మా మదర్కి ఎక్కువ చెప్పాలి. అంటే మేము చెప్తున్నాం. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి అమ్మగారితో. సో అప్పటి నుంచి అట్లా నడిచింది. తర్వాత డిగ్రీ అయిపోయింది, తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ప్రచారంగా బయలుదేరి. ఓకే సార్, ఇక్కడ ఒక ప్రశ్న. నార్మల్గా ఎవరైనా అంటే యూత్ ఎవరు కూడా చాలా మట్టుకి కమ్యూనిజానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి మనం వింటా ఉంటాం. నిజంగా వాస్తవం కూడా అది. అంటే ఆ కమ్యూనిజంలో ఏముంది అనేది దానిలోకి వెళ్ళిన తర్వాత తప్ప కొంత అర్థమవ్వడం తప్ప, బయట నుంచి చూస్తే ఏది నవ సమాజ, శ్రామిక, కొన్ని పదాలు చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటాయి. అరే మొత్తం ఏదో కొత్త ప్రపంచం అది ఇది అనుకుంటా. సో చదువుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువ మట్టికి అటువైపు, అంటే ఎట్ ది సేమ్ టైం మీరు చదువుకున్నటువంటి రోజుల్లో కమ్యూనిజం కానీ నక్సలిజం కానీ చాలా మంచి స్థితిలో ఉన్నటువంటి రోజులే అవి. అటువంటి సందర్భంలో మీరు ఈ రెండూ కాకుండా సంఘ్, హిందూయిజం అనే ఇటువైపు రావడానికి గల కారణం? నేను బై బర్త్ అనుకోవచ్చు సుమారుగా 2 ఏళ్ళు అంటే. అదే కదా, అప్పటి నుంచి ఇదే మనుషులతో అదే రకమైన సత్సంగంలో కలిశాను కాబట్టి ఎక్కువగా దాని యొక్క ప్రభావం మా మీద పడలేదు. రెండోది ఒకటి నానుడు కూడా ఉంది, మీరు అన్నది కూడా సత్యమే. ఎవరైతే అప్పుడు కమ్యూనిజం రాడికల్ నేచర్ లేకపోతే ఏదో జబ్బు ఉన్నట్టు లెక్క. అవును, చాలా మంది. ఆ తర్వాత 40 years వచ్చిన తర్వాత కమ్యూనిజం రాడికల్ నేచర్ ఉంటే వాడు మళ్ళీ రోగం ఉన్నట్టే లెక్క. అవును.
కానీ సంఘంలో కూడా నేను ఇందాకనే చెప్పాను, అక్కడ భౌగోళిక పరిస్థితులు, సమాజం సొసైటీలో ఉన్న పరిస్థితులు, వద్దన్నా కాదన్నా కానీ ఆ గొడవలు, ముస్లిమ్స్ గొడవలు, కత్తిపోట్లు, హైదరాబాద్లో కర్ఫ్యూలు, గొడవలు, ఇవన్నీ చూసిన తర్వాత నేచర్ గురించి కమ్యూనిజమా కాదు కానీ ఆ రాడికల్నెస్, మనం పోరాటం చేసి హిందుత్వాన్ని కలిపి ఉంచలేము, మనం ఎందుకు నిలబడకూడదు. కమ్యూనిజం కూడా అదే ఉంది. కమ్యూనిజంలో వాడు ఏమో రూట్ వేరే రకంగా ఆలోచన, నక్సలిజం అటు ఇటు తీసుకెళ్తే, కానీ ఆ రాడికలిజం ఉంది కదా, అదే మమ్మల్ని కూడా ఆ ఏజ్లో మోటివేషన్, ఎందుకు మనల్ని పోరాటం చేయలేము, ఆ రకంగా ఒక భావన, అదే రకంగా అట్రాక్ట్ అవటం. సో దాని గురించి వ్యతిరేకంగా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏబీవీపీలో కూడా నేను యాక్టివ్గా ఉండేవాడిని. ఓకే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో అనేక మంది, వరంగల్, జగిత్యాల అవన్నీ మాకు, ఎందుకంటే సంఘంలో ఉన్నాం కాబట్టి వింటూనే ఉన్నాం. ఎంతమందిని పీడిఎస్ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎంతమందిని చంపారు, ఎంతమంది నక్సలైట్లు ఎలా చంపారు, వీళ్ళు ఏం తప్పు చేశారని, దేశం గురించి భారత మాత యొక్క అది త్రివర్ణ పతాకం ఎగిరేస్తే, జాతీయ జెండా ఎగిరేస్తా అంటే కూడా చంపేశారు. అంటే జాతీయ జెండా గురించి వాళ్ళంత వ్యతిరేకత ఉన్నప్పుడు కేవలం ఒక జెండా ఎగిరేస్తే కూడా చంపేసిన మంచి స్టూడెంట్స్ని. ఇవన్నీ విన్న తర్వాత లేదు మనం కూడా ఒక విధంగా రైట్ వేలో పోరాటాలు, కత్తిపోట్లు, చంపటాలు ఇది కాదు, మనుషుల మార్పు రావాలి. సో వ్యక్తి మారితే కానీ సొసైటీ మారదు. ఎందుకంటే మనం కూడా హిస్టరీ కూడా చూసుకున్నట్టయితే ఈ విప్లవకారులు నిజంగా దేశభక్తులు. భగత్ సింగ్ దేశభక్తుడు కాదనిలేము, వీళ్ళు వీర్ సావర్కర్ అని లేదు, ఎవరిని కూడా మనం వారి దేశభక్తిని మట్టుకు కొలమానం లేదు, దానికి హైయెస్ట్ పీక్లో ఉన్నారు వాళ్ళందరూ. కానీ దానివల్లనే సొసైటీ మారుతుంది, ఇండిపెండెన్స్ వస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ ఆ నేచర్ ఉంది, ఆ పోరాటం పద్ధతి ఉంది కదా, అది సరైనది కాదు. కాబట్టి వ్యక్తిని మార్చనంత వరకు దేశం భగవతి పడదు. తాత్కాలికంగా అది పారాసెటమాల్ ఇస్తే జ్వరం తగ్గినట్టుగా అప్పటికప్పుడు అది పనిచేస్తుండొచ్చు, లాంగ్ పీరియడ్లో అది పనిచేయదు. అదే గుర్తించి డాక్టర్ హెడ్గే వారు సంఘాన్ని స్థాపించారు. అది బాగా గట్టిగా మనసులో పడింది. సో మనం కూడా అందుకనే ఇటు లెఫ్ట్ రైటా అన్న దాంట్లో మన రైట్ వేనే ఎంచుకొని దాంట్లోనే కంటిన్యూ అవటం ఏబీపీలో కావచ్చు, సంఘంలో కావచ్చు జరిగింది. ఓకే సార్. అండ్ ఇంతకుముందు మేము మీ నాన్నగారికి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు మీరు అన్నారు నాన్నగారి కంటే కూడా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి. అండ్ మరొక విషయం, ఇక్కడ ఖచ్చితంగా కుటుంబం ఎంతో గట్టిగా సపోర్ట్ చేస్తే తప్ప ఇంత ధైర్యం చేయలేరు. రెండవది, నార్మల్గా ఇప్పుడు మీరు అన్నారు జాతీయ జెండాని ఎగరవేస్తేనే చంపారు చాలా మందిని అని చెప్పేసి, అండ్ భారతదేశం గురించి పాజిటివ్గా మాట్లాడినా, దేశము ధర్మం అని ఎవరు మాట్లాడినా కూడా ఎలా పడితే అలా చంపేశారు. అటువంటి సందర్భంలో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఎక్కడ చూసినా ఒక భయం ఎదురవుతుంది, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో ఉండేటటువంటి వాళ్ళకి. అంటే నా కొడుకు ఏదో అవ్వాలి అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకే ఉంటుంది, చాలా ఎదగాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. అటువంటి దాని నుంచి మీరు ఒక ప్రచారకగా నేను బాధ్యత తీసుకుంటాను అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అండ్ ఎట్ సేమ్ టైం మీ అమ్మగారికి ఎందుకు ప్రత్యేకంగా మీరు ధన్యవాదాలు చెప్పాలి అనుకున్నారు? ఈ రెండు ప్రశ్నలు. అంటే నేను ప్రచారకగా 90లో నేను నాగ్పూర్లో తృతీయ వర్ష ట్రైనింగ్కి వెళ్ళాను. అయిన తర్వాత ముందే డిసైడ్ అయింది ప్రచారకగా వెళ్ళిపోవాలని. అయిన తర్వాత నేను ఇంట్లో చెప్పలేదు, అక్కంచి లెటర్ రాశాను ఇక నేను ప్రచారకగా వెళ్తాను. ఓకే. ఎందుకంటే చెప్పే ధైర్యం కొద్దిగా తక్కువే ఉంటుంది ఎవరికైనా, పరిస్థితి తెలుసు. కానీ ఇంట్లో ఒక పాజిటివ్నెస్ ఉంది ఇంట్లో. ఎందుకంటే నేను సంఘంలో ఉన్న రోజులు సంఘం నేర్పిన దాన్ని ఇంట్లో బాగా ఇంప్లిమెంట్ చేసామేమో అనుకుంటున్నాను నేను. శాఖకి నేను పోయి ఉండొచ్చు, నాన్నగారు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయారు, ఆగిపోయారు. బట్ ఇంట్లో ఏ కార్యక్రమం, సంఘ యొక్క క్యాంపు లాస్ట్ పెద్ద సెరమనీ సార్వజనిక ఉత్సవం జరుగుతోంది, ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాను. నాన్నగారికి మళ్ళీ నెక్కర్ వేసుకునేవారు, అన్నయ్య వేసుకునేవాడు, తమ్ముడు వేసుకునేవాడు, ఇంటిల్లిపాది వచ్చేసేవాళ్ళు. ఓకే. రెండవది సమితి, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మగవాళ్ళకి ఎట్లా ఉందో అట్లా మహిళలకు కూడా రాష్ట్రీయ సైవికా సమితి ఉంది. అమ్మ ఆ కార్యక్రమాలకి అమ్మను పంపించేవాళ్ళం. సో ఇంట్లో ఉన్న 5గురం కూడా సంఘ కార్యక్రమాలకు వెళ్ళటం, నెక్కర్ వేసుకోవటం, అమ్మ గణవేష్ వేసుకొని సమితి కార్యక్రమాలకు వెళ్ళటం, ఇది అలవాటు అయిపోయింది. అయితే ఇది మంచిది అన్నమాటకి ఇంట్లో అభిప్రాయం ఉంది, ఏం తప్పు పని చేయట్లేదు అని అందరికీ అంతవరకు అయితే పాజిటివ్ ఉన్నాం.
ప్రచారంగా వెళ్తా అనేసరికి ఏ తల్లికైనా ఏ ఇంటికైనా నాన్నకైనా ఇబ్బందే వాళ్ళకి. ఖచ్చితంగా ఎదిగాడు రేపు ఏదో మనకి ఇంకా పెళ్లి చేసుకుని పెళ్లి చేయాలి, ఏదో ఉంటుంది వాళ్ళ కోరికలు, వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి కదా. చాలా ఉంటాయి. ఆ, సో నేను ప్రచారంగా వెళ్తా అనేసరికి నేను ఉత్తరం రాసేసరికి ఇంట్లో అంత టెన్షన్ స్టార్ట్ అయింది. ఇది ముందే ఊహించుకొని నేను మా ఫ్రెండ్స్, శాఖా ఫ్రెండ్స్ అందరిని కూడా, అరే ఇంట్లో పరిస్థితి చూడండి రా, కొద్దిగా న్యూట్రలైజ్ చేయండి, నేను వస్తున్నాను అని ముందే చెప్పుకుంటే వాళ్ళు ఒక 30 మంది వాళ్ళు రెడీగా ఉన్నారు. ఉమ్, సో నేను దిగాం. తర్వాత ఏడుపులు పెడవపలు, వద్దని కాదని ఇవన్నీ ఒక 8 o'clock ఉదయం స్టార్ట్ అయితే 3 వరకు అది నడిచింది. వాళ్ళు ఏడిస్తే మనం కూడా కొద్దిగా గట్టిగా ఏడవాలి. అట్లా నడిచి అది ఆఖరికి ఫస్ట్ టైం సరే వీడు ఇంతగా అంటున్నాడు కాబట్టి నేను అన్న లాస్ట్ ఒక 2 years అమ్మా, 2 ఏళ్ళే నేను ప్రచారంగా పోయి వస్తా. నాకెందుకంటే నేను అందరికీ మాట కూడా ఇచ్చాను, నా కోరిక ఉంది, నా లైఫ్లో అది ఒక కోరిక, అది ప్రచారంగా ఉండాలని. ఉమ్. 2 years పోయి వచ్చేస్తాను నేను. అప్పుడు మీకు తెలుసా మీరు అబద్ధం చెప్తున్నారని? మీకు ఖచ్చితంగా చెప్పలేను, బట్ 2 years అన్నది మటుకు అన్నాను. అది ఏంటన్నది ఓకే. సో వెళ్తే సరేరా, ఇక ఫస్ట్ మా అమ్మ కొద్దిగా కన్విన్స్ అయ్యి వాడు వెళ్తా అంటున్నాడు అని మా నాన్నగారిని ఒప్పించింది అమ్మ. అందుకని అమ్మకి థ్యాంక్స్ చెప్పాలని. ఓకే, అట్లా నేను ప్రచారంగా వెళ్ళాను. ఆ 2 years ఇంకా కాలేదులేండి, అవదు. 35 ఏళ్ళు అయింది, ఇంకా 2 years కావట్లే. బ్రహ్మకు ఒక రోజు ఎట్లాను, ఈ 2 yearsకి ఎంత ఉందో చూద్దాం. అది బాగుంది, బాగుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అమ్మగారు మళ్ళీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు మిమ్మల్ని, అమ్మ కానీ నాన్న కానీ? చేయలేదు, బట్ ఒక్కసారి అన్నారు అంతే, ఏరా ఏమైందిరా అని. సరేలేవే చూద్దాం ఇంకా అని అన్నాం. పెద్దవాళ్ళ యొక్క వీడు ఎట్లానో రావడం తెలుసు వాళ్ళకి. సరే మా పిల్లవాడు కూడా అంటే మొదట్లో కొద్దిగా చుట్టాలలో బయట వీడేదో ఇలాగో, అప్పుడు ఏముందంటే హిందూ ముస్లిం కొట్లాటలు, మన ఆర్ఎస్ఎస్లో ఉండేటి వీళ్ళేదో గుండాలని, ఏదో ప్రపంచం మొత్తంలో ఒక అభిప్రాయం ఉంది అట్లాగా. కాబట్టి మీ పిల్లలు ఇలాగా ఏదో ఇట్లా దీంట్లో వెళ్ళాడట వాడు, ఏదో నక్సలిజంలో పోయినట్టుగా వాళ్ళు అభిప్రాయాలు ఇంట్లో అంటూ ఉంటారు. వచ్చిన చుట్టాలంతా అడుగుండొచ్చు, ఖచ్చితంగా అడుగుతారు కదా. అడుగుతారు, దాని బాధ కొద్దిగా అనుభవించారు వాళ్ళు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే వీడు మంచి పనికి వెళ్ళాడు. సరే వాళ్ళు చెప్పారు. ఆ తర్వాతనే వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత సరేలేరా ఇక మంచి పనిలో ఉన్నాడు మా కొడుకు, చెప్పుకుంటూ ఉంటారు మా కొడుకు మంచి దేశ సేవకి వెళ్ళాడు, చాలా గొప్ప పని చేస్తున్నాడు, ఇవన్నీ చెప్తారు కదా. తర్వాత ఇక అన్నీ మనం వింటూ ఉంటాం కాబట్టి 2 years వాళ్ళు అడగరు, మన ఇది కాదని అర్థమైపోయింది. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను మొదటి ప్రశ్నకు వస్తాను సార్.